వైకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. దినదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. హరి ఓం. 13వ తారీఖు జనవరి నెల ఇవాళ రోజున ఉన్నటువంటి పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఇవాళ ఉత్తరాయణం, పుష్యమాసం, బహుళపక్షం, దశమి తిథి మధ్యాహ్నం 3:18 వరకు ఉన్నది. మంగళవారం విశాఖ నక్షత్రం రాత్రి తెల్లవారితే 12:05 వరకు ఉన్నది. శూలయోగం రాత్రి 7:01 వరకు. తదుపరి విష్టికరణం మధ్యాహ్నం 3:18 వరకు. దాని తర్వాత భవకరణం రాత్రి తెల్లవారితే 4:37 వరకు ఉన్నది. వర్జం రాత్రి తెల్లవారితే 4:34 లగాయతు 6:22 వరకు. ఉదయం పూట దుర్ముహూర్తం 8:56 నుంచి 9:41 వరకు. రెండవ మారు దుర్ముహూర్తం రాత్రి 10:59 నుంచి 11:43 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 2:10 నుంచి 3:58 వరకు ఉన్నాయి. విజయవాడ ప్రాంతానికి సూర్యోదయం 6:43, సూర్యాస్తమయం 5:49. చంద్రోదయం రాత్రి తెల్లవారితే 2:52, చంద్ర అస్తమయం మధ్యాహ్నం 1:17 జరుగుతూ ఉన్నది. ఇవాళ రోజున మనకి శూన్యతిథి, అట్లాగే శుభ సమయం మధ్యాహ్నం 12:36 కనిపిస్తూ ఉన్నది. సిజేరియన్కి ప్రిపేర్ అయ్యే వారికి విశాఖ నక్షత్రం, కుంభలగ్నం ఉదయం పూట 9:50 నుంచి 10:15 మధ్యలో అనుకూలత ఉన్నది. ఇవాళ పర్వదినాలు చూస్తే కనుక భోగి కార్యక్రమం, భోగి పండుగ ఇవాళే. అయితే కొన్ని పంచాంగాల్లో విభేదాలు, గణితంలో ఉన్నటువంటి విభేదాల వల్ల, పూర్వపద్ధతి, దృక్పద్ధతి, వివిధ పక్షాల వల్ల కొందరికి సంక్రాంతి 14, కొందరికి సంక్రాంతి 15 వచ్చి ఉన్నది. దానివల్ల ఈ పండుగల్లో కొంత వ్యత్యాసాలు ఉంటూ ఉంటాయి. మీరు దైనందిన కార్యక్రమాలకి ఏ పంచాంగాన్ని నిత్యంగా ఇంట్లో ఆచరిస్తూ ఉంటారో దాన్ని బట్టి మీరు ముందడుగు వేయటం అనేది శ్రేయస్కరంగా చెప్తూ ఉన్నాం. అట్లాగే ప్రత్యక్ష ప్రమాణంగా దృగ్గణితాన్ని ఆధారం చేసుకున్న పంచాంగాలు కూడా శ్రేయస్కరం అని చెప్తున్నాం. ఇక ఇవాళ రోజున గ్రహ సంచారం పరిశీలిస్తే కనుక మిథునంలో గురుడు సంచరిస్తూ ఉన్నారు. తులారాశిలో చంద్రుడు సంచరిస్తూ ఉన్నారు. అలాగే ధనుస్సులో రవి, కుజ, బుధులు సంచరిస్తూ ఉన్నారు. శుక్రుడు మకర రాశిలో సంచారం జరుగుతూ ఉన్నది. కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తున్నారు. గోచారం రీత్యా ఇవాళ రోజున ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం, అట్లాగే దశమంలో శుక్రుడు, లాభంలో రాహువు అంతాను కూడా కార్యానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగంలో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, అంటే ఈ ఫైన్ ఆర్ట్స్, సినీ ఇండస్ట్రీ, అలా కళా సంబంధంగా క్రియేటివ్ రైటింగ్లో కానివ్వండి, ఈ వాక్చాతుర్యంతో ఉండే వాళ్ళు కానివ్వండి, అటువంటి రంగంలో వారందరికీ కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. దశమంలో శుక్రుడి వల్ల ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి లాభాలు పొందడం, పై అధికారుల నుంచి ప్రశంసలు కూడా లభిస్తూ ఉండడం, మెడికల్ రంగం, ఫ్యాన్సీ వ్యాపారంలో వారికి కూడా మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి షష్ఠంలో చంద్ర సంచారం, భాగ్యంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ పెద్దలు, ముఖ్యంగా తల్లి తరఫున బంధువర్గం నుండి కూడా పూర్తి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు వెళ్తూ ఉండటం, దైవాన్ని దర్శించుకోవటం, ఇష్టదైవాన్ని, అట్లాగే అందరూ కూడా ఆహ్లాదకరంగా సమయాన్ని గడుపుతూ ఉండటం, భవిష్యత్తుకే మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉండటం, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి చేసే వ్యాపారాల నిమిత్తంగా లావాదేవీలన్నింటినీ కూడా చర్చించడం, భవిష్యత్తుగా ప్రణాళికలు వేసుకోవడం వల్ల మంచి అనుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. రుణ సమస్యల నుంచి బయటపడతారు. మంచి కార్యాచరణతో ముందడుగు వేస్తూ ఉంటారు. మీ సత్సంకల్పాలు అన్నీ కూడా సకాలంలో సిద్ధిస్తూ ఉంటాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పంచమంలో చంద్రుడు, అష్టమంలో శుక్ర సంచారం, అట్లాగే సప్తమంలో గ్రహ సంచారం అన్నిట్లోనూ కూడా కొంత ప్రతికూలతే బాగా కనిపిస్తూ ఉన్నదండి. ఉద్యోగంలో ఊహించినటువంటి మార్పులు చోటు చేసుకోవడం, ఇతరుల వల్ల మాట పడవలసి రావడం, ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని కొంత చులకనగా చూస్తూ ఉండటం, ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదురవడం అనేది కనిపిస్తూ ఉన్నది. రుణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. పనులన్నింటిలోనూ కూడా బాగా ఆలస్యం పెరుగుతూ ఉంటుంది. ఆరోగ్య విషయంలోనూ కూడా కొంత జాగ్రత్తలు పాటించాలి.
అకాల భోజనం అట్లాగే అశుచి ఆహారాన్ని భుజించడం వల్ల కూడా ఆరోగ్యంలో కొంత సమస్యలు మొదలవుతూ ఉంటాయి. ఏ పనిని కూడా శ్రద్ధగా చేయలేరు. దానివల్ల మాట పడవలసి వస్తుంది కూడా. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి షష్ఠ సప్తమాల్లో గ్రహ సంచారం కొంత మిశ్రమంగా ఉంటూ ఉన్నది. కొన్ని పనుల్లో ప్రతికూలత, కొన్నిట్లో అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. దాంపత్య జీవితంలో ఊహించినటువంటి మార్పులు ఉంటాయి. మాట పడవలసి రావడం, అట్లాగే వివాదాలు బాగా పెరుగుతూ ఉండటం, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు పెరగటం, ఏ పనిని కూడా చాలా శాంతంగా ఆలోచన చేయలేకపోవడం వల్ల కుటుంబంలో మనస్పర్ధలు బాగా పెరుగుతూ ఉంటాయి. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. షష్టంలో రవి బుధ కుజుల యొక్క సంచారం వల్ల శత్రుబాధల నుండి ఉపశమనం లభించడం, ఆర్థిక లావాదేవీల్లో మంచి అభివృద్ధి చూస్తూ ఉండటం, ప్రయాణాల్లో సానుకూలత అనేది ఉంటున్నది. భాగస్వామి వ్యాపారస్తుల మటుకు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. స్పెక్యులేషన్ విషయంలో కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి తృతీయంలో చంద్ర సంచారం, అట్లాగే ఈ పంచమంలో ఉన్నటువంటి బుధ సంచారం కొంత మిశ్రమ వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నదండి. స్పెక్యులేషన్ విషయంలో ప్రారంభంలో కొంత అనుకూలత ఉన్నప్పటికీ తదుపరి కొంత ప్రతికూలత బాగా పెరుగుతూ ఉన్నది. వ్యాపార లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మంచి కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. లాభంలో గురుడు తృతీయంలో చంద్ర సంచారం వల్ల ఉద్యోగ నిమిత్తంగా, వ్యాపార నిమిత్తంగా తరచూ ప్రయాణాలు చేయవలసి రావడం, కుటుంబానికి దూరంగా వృత్తిపరంగా పనులు చేయవలసి రావడం అనేది జరుగుతుంది. అయినా కూడా నిరుత్సాహపడకుండా ఉండటం వల్ల మంచి అవకాశాలు మీకు లభిస్తూ ఉంటాయి. మిత్రుల యొక్క సహకారం, కుటుంబంలో తోబుట్టువుల యొక్క సహకారం, బంధువర్గాల యొక్క సహకారం పూర్తి స్థాయిలో మీకు లభిస్తూ ఉంటుంది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి దశమంలో గురు సంచారం, ద్వితీయంలో చంద్ర సంచారం వల్ల కార్యానుకూలత కొంత మిశ్రమంగా కనిపిస్తున్నది. ఆర్థిక విషయాలు బాగుంటాయి. అయితే పనుల్లో కొంత ఆటంకాలు ఎదురవుతూ ఉండటం, మీరు మంచి ఉద్దేశంతో ఎవరికైనా సలహాలు ఇచ్చినా కూడా వారు తప్పు ధోరణిలో అర్థం చేసుకోవడం, దానివల్ల వివాదాలు పెరగడం, మాట పడవలసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మితభాషణం అనేది బాగా అవసరం. ఇతర విషయాల్లో కార్యంలో జోక్యం చేసుకోకుండా ఉండటం అనేది మంచిది. పంచమంలో శుక్ర సంచారం వల్ల సంతాన విషయాలు బాగుంటాయి. వారి విద్య, అలాగే ఉద్యోగ సంబంధిత ప్రయత్నాల్లో మంచి కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక విషయాలలో మంచి అభివృద్ధిని చూస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మంలో చంద్ర సంచారం, భాగ్యంలో గురు సంచారం, శశి జన్మని అన్నప్రవరసైనాచ్ఛాదనకరః. మంచి ఆహారాన్ని భుజించడం, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండటం, భవిష్యత్తుగా మంచి ప్రణాళికలు వేస్తూ ఉండటం, శుభకార్యాల నిమిత్తంగా చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవడం, కుటుంబంలో వివాహ సంబంధ ప్రయత్నాలు కానివ్వండి, లేదా నూతన గృహ కొనుగోలు, ఆభరణ కొనుగోలు సంబంధిత ప్రయత్నాలు కానివ్వండి, మంగళ కార్యక్రమాలకి మంచి అవకాశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. బంధువర్గం నుండి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల గృహంలో మరమ్మతులు చేయడం, నూతన గృహ కొనుగోలు, ఆభరణ కొనుగోలుకి కూడా అవకాశాలు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అష్టమంలో గురు సంచారం, వ్యయంలో చంద్ర సంచారం, అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల కుటుంబ సంబంధిత ఖర్చులు బాగా పెరుగుతూ ఉంటాయి. ఊహించినటువంటి విధంగా ఆర్థిక లావాదేవీల్లో అశ్రద్ధ చేయటం వల్ల ఖర్చులు పెరిగిపోతూ ఉండటం, సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండటం, రుణాలు చేయవలసి రావడం, వాటిని సకాలంలో తీర్చలేకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆర్థిక విషయాల్లో బహు జాగ్రత్తలు పాటించాలి. స్పెక్యులేషన్ విషయాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి. వ్యాపార లావాదేవీలన్నీ కూడా సానుకూలంగా ఉంటూ ఉంటాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి జన్మంలో ఉన్నటువంటి బుధ సంచారం, ద్వితీయంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల వాక్చాతుర్యంతో పనులన్నీ కూడా జాగ్రత్తగా చక్కబెట్టుకుంటూ ఉంటారు. లాభంలో చంద్ర సంచారం అనుకూలత చేత విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు, అట్లాగే స్థానచలన సంబంధిత ప్రయత్నాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో కార్యానుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. ఆర్థిక విషయాలన్నీ కూడా బాగుంటాయి. నూతన వ్యాపారాలు కూడా ఇతరుల యొక్క సహకారం, అట్లాగే ఇతరుల యొక్క ప్రోత్సాహం మీకు బాగా లభిస్తూ ఉంటుంది. అందరి యొక్క ప్రోత్సాహంతో ఉత్సాహంగా ప్రతిపడిని కూడా చేయగలుగుతూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దశమంలో చంద్రుడు, అట్లాగే జన్మంలో ఉన్నటువంటి శుక్ర సంచారం వల్ల ఆర్థిక విషయాలన్నీ బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలు, ఉద్యోగ అంశాలు అన్నింటిలోనూ కూడా మంచి కార్యానుకూలత కనిపిస్తుంది. కళారంగంలో పనిచేసే వారికి, అట్లాగే మెడిసిన్ రంగం, ఈ ఫార్మా సంబంధిత రంగాల్లో
రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారం వారికి అందరికీ కూడా కార్యానుకూలత బాగా కనిపిస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకు కూడా మంచి అనుకూలమైనటువంటి సమయం. ఇతరుల యొక్క సహకారంతో మంచి అవకాశాలన్నింటినీ కూడా అందిపుచ్చుకుంటూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి లాభ వ్యయాల్లో అట్లాగే భాగ్యంలో ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల అనుకూలత బాగా కనిపిస్తూ ఉన్నది. పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఉంటూ ఉంటాయి. ఖర్చులు కూడా వ్యర్థ ఖర్చులు కాకుండా మంచి విషయాలకై, మంచి కార్యక్రమాలకై ఖర్చును జాగ్రత్తగా ఎలా చేయాలి అనే దానికై మంచి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. ఆర్థికంగా మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి, అట్లాగే ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగ వ్యాపార ప్రయత్నాదుల్లో అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత కనిపిస్తూ ఉన్నది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలకు కూడా మంచి అనుకూలత కనిపిస్తూ ఉన్నది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దశమంలో రవికుజులు, అట్లాగే లాభంలో శుక్ర సంచారం వల్ల ఆర్థిక విషయాదుల్లో, వ్యాపారంలోనూ కూడా మంచి అభివృద్ధిని చూస్తూ ఉంటారు. ఉద్యోగంలో అందరి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాల్లో కార్యానుకూలత ఉంటూ ఉన్నది. అష్టమంలో చంద్ర సంచారం వల్ల ఆరోగ్య విషయంలో మటుకు కొంత జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. ఆహార నియమాన్ని కూడా పాటించడం అనేది బాగా అవసరం. తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.